హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకైతే చాలా గ్రాండ్ లుక్స్తో ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. ఇక ఆ తర్వాత స్టేజ్ పై నుంచి ఆడియన్స్తో మాట్లాడి మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో ఒక్కొక్కరిపై నిప్పులు చెరిగారనే చెప్పవచ్చు. ఇక ఇదే నేపథ్యంలో తనూజతో మాట్లాడుతూ తనూజని అయితే ప్రశంసలతో ముంచెత్తాడనే చెప్పాలి. ముఖ్యంగా నువ్వు ఒక డైమండ్, నిజంగా ఈ సీజన్కే నువ్వు ఒక బంగారం రా అంటూ తనూజని అయితే ప్రశంసించడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం నువ్వు ప్రేరణ ఇంట్లోకి వచ్చిన సమయంలో నువ్వు టఫ్ కంటెస్టెంట్, నేను నీతోనే గేమ్ ఆడి గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి అనుకుంటున్నాను అంటూ ధైర్యంగా చెప్పి నీకు అవకాశం ప్రేరణ ఇచ్చేలా చేసుకున్నావు. దానిలో నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కూడా. నీకు చాలా కష్టమైన ఫిజికల్ టాస్క్లో సైతం నువ్వు ప్రేరణని ఓడించినంత పని చేశావు. నువ్వు ఆ టాస్క్లో ఓడిపోయినా కూడా నా దృష్టిలో గెలిచావు అంటూ నాగార్జున చెప్పడంతో ఆడియన్స్ నాన్ స్టాప్గా 2 నిమిషాల పాటు క్లాప్స్ కొట్టడం జరిగింది. దీంతో తనూజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనంద బాష్పాలు కూడా వచ్చాయనే చెప్పవచ్చు. అలాగే నువ్వు మరో విషయంలో కూడా నాకు చాలా బాగా నచ్చావు తనూజ. అది ఎలా అంటే, నువ్వు కళ్యాణ్ని క్యాప్టెన్ కావడానికి నీ వంతుగా సహాయం చేశావు. అలాగే కూర్చొని నువ్వు మీ అమ్మ కోసం మాట ఇచ్చావు కదా. అలాగే నువ్వు ఇప్పుడు క్యాప్టెన్ కాకపోతే మీ అమ్మగారు ఎంత ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ మీ అమ్మగారి కంటే ఖచ్చితంగా ఎక్కువగానే నేను ఫీల్ అవుతాను. నువ్వు క్యాప్టెన్ అవ్వాల్సిందే అంటూ కళ్యాణ్ని మోటివేట్ చేసిన విధానం కానీ, నువ్వు కళ్యాణ్కి సపోర్ట్ చేసిన విధానం కానీ సింప్లీ సూపర్ తనూజ. నిన్ను చూస్తే చాలా ముచ్చటేస్తుందమ్మా అంటూ తనూజని ప్రశంసలతో ముంచెత్తి ఆకాశానికి ఎత్తేశాడు నాగార్జున. మరి నాగార్జున తనూజతో ఈ మాటలు మాట్లాడిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.